హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్ లైఫ్. దిస్ ఈజ్ జై మాధురి. ఈరోజు నా కిచెన్లో నేను వెల్లుల్లి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. అది ఏ విధంగా చేస్తాను నా స్టైల్లో, ఆ రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నానండి. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. సో ఒకసారి చూస్తే ఆయిల్ హీట్ ఎక్కిందో తెలిసిద్దండి. ఆయిల్ హీట్ ఎక్కింది. సో నేను 1 by 1 యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ అండి, ఇవి వచ్చేసి ఒక 2 వేస్తున్నాను. దాని తర్వాత ఆల్ పోప్ ఐటమ్స్, జీలకర్ర అండి కొంచెం. ఈ పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి. పోపు ఫ్రై అయిందండి. దాని తర్వాత 1 by 1 చూపిస్తాను ఏం యాడ్ చేయాలో. సన్నగా కట్ చేసిన ఆనియన్ అండి, దాని తర్వాత పచ్చాగా దంచిన వెల్లుల్లి అండి. ఈ సుమారుగా ఒక 10 ఉంటాయండి. అవి యాడ్ చేస్తాను. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేయాలండి. బాగా శుభ్రంగా క్లీన్ చేసిన కరివేపాకు అండి. కొంచెం పసుపు వేస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి. చిక్కుడుకాయ వెల్లుల్లి ఫ్రై అనేది, ఆ వెల్లుల్లి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వటం వల్ల మనం తినేటప్పుడు మంచి ఆ ఫ్లేవర్ తెలుస్తా టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఆనియన్స్, వెల్లుల్లి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అవి అంతలోకి ఫ్రై అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ ఏంటంటే, దీనికన్నా ముందండి మనం లేత చిక్కుడుకాయలు తీసుకోనండి, విత్తనాలు ఉన్నవి. ఈ చిక్కుడుకాయలని శుభ్రంగా క్లీన్ చేసుకొని తొక్కులు అవి ఒలుచుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళలో ఉడకబెట్టుకోవాలండి. ఇదిగోండి ఇట్లా ఉడకాలి. అవి ఉడికి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్. ఓకేనండి, మనకి వెల్లుల్లిను ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసేసి ఉడకబెట్టిన చిక్కుడుకాయలు యాడ్ చేస్తున్నానండి. దాని తర్వాత నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుదాము. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేద్దామండి. ఒకసారి చిక్కుడుకాయ ఫ్రై అయిందో లేదో మూత తీసి చూద్దాము. ఓకే అండి, పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. సో మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆన్ చేసి యాడ్ చేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా రెడ్ చిల్లీ పౌడర్ని నేను యాడ్ చేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వెల్లుల్లి చిక్కుడుకాయ ఫ్రైలో వేస్తున్నానండి. ఫైనల్గా ఇంకొంచెం పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోండి ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది. ఓకే అండి, ఫ్రై అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందండి రెసిపీ. వెంటనే మూట పెట్టేయద్దండి, ఇది ఒక 5 minutes అలా ఉంచేసేయండి. ఇది ఒక టిప్ అనమాట. ఈ రెసిపీకి మూత వెంటనే పెట్టద్దు, అలా వదిలేసేయండి ఒక 5 minutes. రెసిపీ కంప్లీట్ అయిందండి. ఇలా వేడి అన్నంలో వెల్లుల్లి చిక్కుడుకాయ ఫ్రైని కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చెప్తాను ఎట్లా ఉందో. అన్నీ సరిపోయినాయి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని వేడి అన్నంలో
అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. సో ఇదండి నా కిచెన్లో నా స్టైల్లో వెల్లుల్లి చిక్కుడుకాయ ఫ్రై అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.